హలో డిటెక్టివ్స్. అది ఆగస్టు 25, 2022 ముంబైలో ఉన్న అంధేరి అనే ప్రాంతంలో ఉదయకాలం 9 గంటల ఆ సమయంలో వంశిత రాథోడ్ అనే అమ్మాయి ఆ రోజు స్కూల్కి లేట్ అవుతుందని వాళ్ళ అమ్మతో, అమ్మ నేను స్కూల్కి త్వరగా వెళ్ళాలి, ఆల్రెడీ లేట్ అయిందని తొందరగా స్కూల్కి బయలుదేరుతుంది. అప్పుడు ఆమె 10th క్లాస్ చదువుతుంది. ఆమెకు అప్పుడు వయసు 15 ఏళ్ళు. ఆమె వెళ్లే స్కూల్ ఇంటి నుంచి వెళ్ళి 10 నిమిషాలు ఉండడం వల్ల రోజు ఆమె నడుచుకుంటూ స్కూల్కి వెళ్ళేది. వెళ్ళిన ఆమె ఆ రోజు సమయము 6 అవుతుంది 7 అవుతుంది అయినా కానీ ఇంటికి తిరిగి రాదు. ఎప్పుడు 6 గంటలకే ఇంటికి వచ్చే వంశిత ఆ రోజు 6 అయింది 7 అయింది అయినా కానీ ఇంటికి రాలేదు. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ చాలా భయపడి స్కూల్ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి అడుగుతారు. అప్పుడు ఆ స్కూల్ మేనేజ్మెంట్ ఏమంటారంటే వంశిత ఈరోజు స్కూల్కి రాలేదని చెప్తారు. అది మాత్రమే కాకుండా 12:30కే వదిలిపెట్టేస్తాము, అందరు పిల్లలు 12:30కే ఇంటికి వెళ్ళిపోయారని చెప్తారు. అప్పుడు వంశిత పేరెంట్స్ ఏమనుకుంటారంటే బహుశా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి ఉండొచ్చనే అనుమానంతో వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేసి అడుగుతారు. కానీ వంశిత ఫ్రెండ్స్ ఏమంటారంటే వంశిత ఇక్కడ లేదని చెప్తారు. సో ఇదే విధంగా వంశిత పేరెంట్స్ వాళ్ళ రిలేటివ్స్ దగ్గర ఇంకా వాళ్ళకి తెలిసిన వాళ్ళందరి దగ్గర కాల్ చేసి వంశితను మీరు చూసారా అని అడుగుతారు. ఏరియాలో ఉన్న అన్ని ప్రాంతంలో వెతుకుతారు. కానీ ఏ ఒక ప్లేస్ లో కూడా వంశిత జాడ అనేది కనిపించదు. సో వాళ్ళకి చాలా భయం వేస్తుంది. వెంటనే వాళ్ళు వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇస్తారు. పోలీసులు ఏం చెప్తారంటే వంశితను కనిపెట్టే బాధ్యత మాదని చెప్తారు. ఇంకా వాళ్ళకు ధైర్యం చెప్తారు. పోలీసులు ఏం చేస్తారంటే 2 టీమ్స్ గా ఫామ్ అయ్యి వంశితను వెతుకుతారు. ఆ రాత్రి అంతా వెతికినా కానీ వంశిత మాత్రం కనిపించదు. ఇంకా అలా ఉదయం కూడా అవుతుంది, ఇంకా మధ్యాహ్నం కూడా అవుతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే అంధేరి నుంచి ఒక 2 hours జర్నీ దూరంలో వేవ్ లివ్ అనే పోలీస్ స్టేషన్ ఉంది. ఆ పోలీస్ స్టేషన్ కు ఒక వ్యక్తి కాల్ చేస్తాడు. అతను ఏమంటాడంటే సార్, నైగాన్ రైల్వే స్టేషన్ పక్కన ఉన్న ముంబై నుంచి అహ్మదాబాద్ కు వెళ్లే హైవే బ్రిడ్జ్ కింద ఒక డౌట్ఫుల్ గా ఒక సూట్ కేసు ఉంది, అందులో నుంచి వెళ్ళి బ్లడ్ లీక్ అవుతుందని చెప్తాడు. ఈ విషయం విన్న ఆ పోలీస్ ఆఫీసర్స్ వెంటనే వాళ్ళ టీం ను తీసుకుని ఆ యొక్క ప్రదేశానికి వెళ్తారు. ఈ పోలీసులు అక్కడ వెళ్లి ఆ క్రౌడ్ అంతా పంపించేసి ఆ యొక్క ప్రాంతాన్ని సెక్యూర్ చేసి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. ఎప్పుడైతే ఒక ఆఫీసర్ వెళ్లి ఆ యొక్క సూట్ కేసు ని ఓపెన్ చేస్తాడో అందులో నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది. అది మాత్రమే కాకుండా ఆ సూట్ కేసు తెరవగానే అందులో ఒక 15 years అమ్మాయి కత్తితో పొడిచిన గాయాలతో చనిపోయిన శవం అందులో ఉంటుంది. అది చూసిన వెంటనే ఆ పోలీస్ ఆఫీసర్ షాక్ అవుతాడు. సో అతను ఏం చేస్తాడంటే వెంటనే ఆ యొక్క బాడీని పోస్ట్ మార్టం తీసుకుని వెళ్తాడు. ఆ యొక్క డెడ్ బాడీ ఎవరిదో కాదు కానీ వంశిత రాథోడ్ అనే అమ్మాయిది. అసలు వంశిత రాథోడ్ కి ఆ రోజు ఏమైంది, ఆమెను ఎవరంత ఘోరంగా చెప్పి ఆ యొక్క ప్లేస్ లో తీసుకుని వచ్చి పడేశారు, చివరికి పోలీసులు ఆ యొక్క క్రిమినల్ ను పట్టుకున్నారా లేదా అనేది ఈ రోజు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియోలో వెళ్ళక ముందు ఇప్పటివరకు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి క్రైమ్, మిస్టరీ, థ్రిల్లింగ్ అనే వీడియోస్ ను నేను అప్లోడ్ చేస్తుంటాను. నేను మీ దినేష్. వెల్కమ్ టు డిటెక్టివ్ డీజే. ఆగస్టు 26, 2022లో ఆ యొక్క డెడ్ బాడీని పోస్ట్ మార్టానికి పంపిస్తారు. ఇంకా ఆ యొక్క డెడ్ బాడీ వంశిత రాథోడ్ అని ఎలా కన్ఫర్మ్ చేస్తారంటే ఆ యొక్క సూట్ కేసులో ఆ డెడ్ బాడీతో పాటు ఒక బ్లాంకెట్ ఇంకా స్కూల్ యూనిఫామ్ కూడా ఉంటుంది. ఆ యొక్క స్కూల్ యూనిఫామ్ తీసుకుని ఈ యూనిఫామ్ ఏ స్కూల్ కి సంబంధించిందని రీసెర్చ్ చేయడం మొదలు పెట్టారు. ఈ యొక్క యూనిఫామ్ అంధేరిలో ఉన్న ఒక పలానా స్కూల్ అని తెలుస్తుంది. వెంటనే ఆ పోలీస్ ఆఫీసర్స్ అంధేరిలో ఉన్న పోలీస్ స్టేషన్ కు కాల్ చేసి ఈ విధంగా స్కూల్ పిల్లలు ఎవరైనా మిస్ అయ్యారా అని ఏదైనా కంప్లైంట్ వచ్చిందని అడుగుతారు. వెంటనే అంధేరి పోలీస్ స్టేషన్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ అవును వంశిత రాథోడ్ అనే 15 ఏళ్ల అమ్మాయి మిస్ అయిందని వాళ్ళ పేరెంట్స్ వచ్చి నిన్న రాత్రి కంప్లైంట్ ఇచ్చారని చెప్తారు. వెంటనే వాళ్ళ పేరెంట్స్ ఆ యొక్క ప్రదేశానికి వెళ్లి ఆ యొక్క డెడ్ బాడీ వంశితదని గుర్తుపెడతారు. సో ఈ విధంగా ఆ పోలీసులు ఆ యొక్క డెడ్ బాడీ వంశితదని కన్ఫర్మ్ చేస్తారు. ఆ తర్వాత ఆ యొక్క డెడ్ బాడీని పోస్ట్ మార్టం పంపించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడతారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్కూల్ కి వెళ్లి ఆ స్కూల్ మేనేజ్మెంట్ ని అడుగుతారు. ఆ రోజు వంశిత స్కూల్ కి వచ్చిందా రాలేదని అడుగుతారు. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఆ రోజు ఆమె స్కూల్ కి రాలేదని చెప్తారు. పోలీసులు ఆలోచనలో పడతారు. స్కూల్ కి రాకపోతే ఆమె ఎక్కడ వెళ్ళి ఉంటుందని బాగా ఆలోచించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ను ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడతారు. ఇప్పుడు లాగానే ఆ రోజు కూడా ఆమె స్కూల్ కి వెళ్ళిందని వాళ్ళందరూ చెప్తారు. ఇంకా పోలీస్ వాళ్ళను ఏమడుగుతారంటే మీకు ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉందా, అంటే మీకు ఎవరికైనా గొడవ ఉందా, ఆ యొక్క కారణం వల్ల కూడా మీ యొక్క కూతుర్ని కిడ్నాప్ చేసి చంపడానికి ఛాన్సెస్ ఉందని అలా ఆ విధంగా అడుగుతారు. వంశిత పేరెంట్స్ ఏమంటారంటే అలాంటిది ఏం లేదని చెప్తారు. సో ఈ విధంగా పోలీసులు ఏం చేస్తారంటే బాగా ఆలోచించి ఆ యొక్క సూట్ కేసులో వంశిత డెడ్ బాడీ అనేది నైగాన్ రైల్వే స్టేషన్ పక్కన పడేశారు కాబట్టి ఖచ్చితంగా మర్డర్ చేసిన వాళ్ళు అంధేరి నుంచి నైగాన్ కు ఎలాగైనా ట్రైన్ లోనే వచ్చి ఉంటారని వాళ్ళకు సందేహం వచ్చింది. వాళ్ళు వెంటనే సీసీటీవీ కెమెరాను చెక్ చేయడం మొదలు పెట్టారు. ఈ విధంగా వాళ్ళు చెక్ చేసేటప్పుడు వాళ్ళకు ఆ ఫుటేజ్ లో ఏం కనిపిస్తుందంటే 21 నుంచి 25 వయసు లోపల
ఉండే ఇద్దరు అబ్బాయిలు ఒక సూట్ కేసును లాగుతూ వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. వెంటనే పోలీసులకు అనుమానం వస్తుంది, ఖచ్చితంగా వీళ్ళే అక్యూజ్డ్ అయి ఉండొచ్చని. ఆ యొక్క ఫుటేజ్ ని తీసుకుని వెళ్లి వాళ్ళ పేరెంట్స్ చూపిస్తారు. ఈ ఇద్దరు అబ్బాయిలను మీరు ఎప్పుడైనా చూస్తారని అడుగుతారు. అప్పుడు వంశిత వాళ్ళ అక్క మిథాలి ఏమంటుందంటే ఈ ఇద్దరు నాకు తెలుసు అని చెప్తుంది. అప్పుడు పోలీసులు వీళ్ళు ఎవరు అని అడిగేటప్పుడు అప్పుడు మిథాలి ఏమంటుందంటే ఒక అబ్బాయి పేరు సంతోష్, ఇంకో అబ్బాయి పేరు విశాల్ అని చెప్తుంది. అది మాత్రమే కాకుండా సంతోష్ అనే అబ్బాయి మా చెల్లెతో ఒకసారి మాట్లాడుతున్నప్పుడు మా నాన్న అది చూసి అతనికి వార్నింగ్ ఇచ్చాడు, ఇంకా ఎప్పుడు మా చెల్లెతో మాట్లాడొద్దని కూడా చెప్పాడని ఆమె చెప్తుంది. ఆ తర్వాత ఆమె ఏం చేస్తుందంటే సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ వంశిత అని ఒక పోస్ట్ ను పెడుతుంది. అందులో ఆమె ఇంకా ఏం చెప్తుందంటే అమాయకురాలైన మా చెల్లెను ఇద్దరు చంపేశారని, వెంటనే పోలీసులు పట్టుకోవాలి, ఆమెకు జస్టిస్ కావాలని ఆ యొక్క పోస్ట్ లో పెడుతుంది. ఈ యొక్క విషయాలని ఐఆర్ ఆఫీసర్స్ చూసి వెంటనే ఆ యొక్క అక్యూస్టులను త్వరగా పట్టుకోవాలని ప్రెషర్ ఇస్తారు. సో ఈ విధంగా పోలీస్ ఆఫీసర్స్ ఏం చేస్తారంటే సంతోష్ ఇంకా విశాల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో సర్చ్ చేస్తారు. కానీ విశాల్ వాళ్ళ ఇంట్లో ఒక కత్తి మాత్రం కనిపిస్తుంది. ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఏమంటారంటే విశాల్ ఇంకా సంతోష్ వాళ్ళ ఇంట్లో లేరని చెప్తారు. సో ఈ విధంగా వాళ్ళు ఏం చేస్తారంటే సంతోష్ యొక్క నెంబర్ను తీసుకుని ఆ యొక్క ఫోన్ను ట్రేస్ చేస్తారు. కానీ సంతోష్ యొక్క ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడం వలన వాళ్ళు ఎక్కడ ఉన్నారనేది వాళ్ళకి అసలు తెలియదు. సో ఈ విధంగా వాళ్ళు ట్రై చేస్తున్నప్పుడు గుజరాత్ లో ఫలానాపూర్ అనే ప్రాంతంలో ఆ యొక్క మొబైల్ ఆన్ అయ్యి 10 సెకండ్ల తర్వాత ఆఫ్ అయినట్టుగా వాళ్ళకి అనిపిస్తుంది. వెంటనే పోలీస్ ఆఫీసర్స్ అక్కడ వెళ్లి ఏదో ఒక విధంగా ఆ యొక్క ఇద్దరు అక్యూస్డ్లను అరెస్ట్ చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకుని వచ్చి పోలీస్ స్టేషన్ లో వాళ్ళని అడుగుతారో అప్పుడు వాళ్ళిద్దరు సమాధానం చెప్పారు. కానీ వాళ్ళ స్టైల్లో వాళ్ళు విచారణ చేసేటప్పుడు సంతోష్ ఈ విధంగా చెప్తాడు. అతను ఏమంటాడంటే యాక్చువల్లీ వంశితను నేనే చంపానని చెప్తాడు. ఇంకా చంపడానికి కారణం ఏంటి అని అడిగేటప్పుడు అతను ఏమంటాడంటే వంశిత నేను 8 నెలలుగా లవ్ చేసుకుంటున్నాం సార్. ఆమె నాకు సోషల్ మీడియాలో అంటే ఫేస్బుక్ లో నాకు పరిచయం అయింది. ఇద్దరు చాలా డీప్ లవ్ లో ఉన్నాము. అక్కడ పిలిచినా సరే ఆమె వచ్చేది. ఒకరోజు వంశిత నాతో మాట్లాడడం వాళ్ళ నాన్న చూసి ఒకసారి వార్నింగ్ ఇచ్చాడు. నేను ఆ విషయాన్ని లైట్ తీసుకుని ఇంకోసారి ఆమెతో మాట్లాడుతున్నప్పుడు అందరి ముందు నన్ను అవమానపరిచాడు, ఇంకా అందరి ముందు నన్ను కొట్టాడు. ఇది నాకు చాలా అవమానంగా అనిపించిందని చెప్పాడు. ఇంకా అతను ఏమన్నాడంటే వంశిత నాతో మాట్లాడడం కూడా బంద్ చేసింది, ఇది నాకు నచ్చలేదు, అందుకే ఆమెను ఎలాగైనా కన్విన్స్ చేద్దామని అనుకున్నాను. ఒకవేళ ఆమె కన్విన్స్ కాకపోతే ఆమెను చంపేయాలని ఫిక్స్ అయిపోయినని చెప్తాడు. ఆ విధంగా సంతోష్ ఏం చేస్తాడంటే ఆగస్టు 25న ఎప్పుడైతే వంశిత స్కూల్ కు వెళ్తుందో ఆమెను మధ్యలోనే ఆపి నాతో ఫైనల్ గా ఒకసారి స్పెండ్ చేయమని ఆమెను తీసుకుని వెళ్తాడు. ఆ రోజు ఆగస్టు 25 ఉదయకాల సమయంలో ఏమవుతుందంటే ఎప్పుడైతే వంశిత స్కూల్ కు వెళ్తుందో విశాల్ ఇంకా సంతోష్ ఆమెను ఆపి సంతోష్ వంశిత దగ్గరకు వెళ్ళి ఫైనల్ గా ఒకసారి నాతో టైం స్పెండ్ చేయి, ఆ తర్వాత నిన్ను వదిలేస్తా, ఇంకా నీతో వెంటబడను అని చెప్తాడు. ఆమె కూడా సరే ఫైనల్ గా అడుగుతున్నాడు కాబట్టి ఒకసారి వెళ్దాం అనేసి అతనితో పాటు వెళ్తుంది. సంతోష్ ఏం చేస్తారంటే వంశితను విశాల్ ఇంటికి తీసుకుని వెళ్ళి అక్కడ ఆమెను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడు ఆమె ఉంటుందంటే నేను ఇంకా లవ్ చేయను, మనం బ్రేకప్ చేసుకుందామని చెప్తుంది. ఈ విషయాలు విన్న సంతోష్ కి చాలా కోపం వస్తుంది. అతను ఆల్రెడీ ప్లాన్ చేసినట్టుగానే ఆమె నో అని చెప్పడం వలన కత్తి తీసుకొని ఆమె కడుపులో భయంకరంగా పొడిచి ఆమెను చంపేస్తాడు. అది మాత్రమే కాకుండా వాళ్ళ వంశిత వలన సంతోష్ ను కొట్టారు కాబట్టి ఆ యొక్క విషయాలన్నీ మనసులో తెచ్చుకుని ఆ విధంగా హత్య చేశాడని చెప్తాడు. ఇంత ధైర్యంగా మీరు ఏ విధంగా ఒక హత్య చేయగలిగారని అడిగేటప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మేము హత్య చేయడానికి ముందు చాలా వెబ్ సిరీస్ ని చూసాము, ఏ విధంగా హత్య చేయాలనేది మేము తెలుసుకున్నాము, ఆ తర్వాతనే మేము హత్య చేస్తామని చెప్పారు. పోలీస్ ఆఫీసర్స్ విషయాలను సపరేట్ గా తీసుకుని వెళ్ళి అతన్ని అడిగేటప్పుడు అతను ఏమంటాడంటే సంతోష్ నన్ను బలవంతం చేయడం వలన నేను అతనికి హెల్ప్ చేశాను, సంతోష్ కి హెల్ప్ చేస్తే నాకు మంచి జాబ్ ఇప్పిస్తానని చెప్పాడు, అందుకే నేను ఈ హత్య చేశానని విషయాలు చెప్తాడు. అది మాత్రమే కాకుండా బ్యాక్గ్రౌండ్ లో పోలీస్ ఆఫీసర్స్ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళకేం తెలుస్తుందంటే విషయాలు ఏం చేస్తారంటే వాళ్ళ అమ్మ యొక్క జ్యువెలరీస్ అనేది అమ్మేసి ఆ యొక్క డబ్బు తీసుకుని ఆ సూట్ కేసును కొన్నారు, ఇంకా డబ్బులతోనే కత్తి కొన్నారని ఆ యొక్క ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది. ఈ విధంగా విశాల్ ఇంకా సంతోష్ ఆ యొక్క హత్య చేసి పోలీసులకు దొరికారు. ఈ యొక్క కేసు అనేది ఇంకా నడుస్తూనే ఉంది. వాళ్ళిద్దరికి ఇంకా కోర్టు ఎటువంటి శిక్ష ఇయ్యలేదు. సో డిటెక్టివ్స్ ఈ వీడియో ద్వారా మనం తెలుసుకున్న విషయం ఏంటంటే ఒక మనిషి యొక్క కోపము ఇంకా పగ వల్ల అమాయకురాలైన ప్రాణం పోయింది. ఒకవేళ సంతోష్ ఆ రోజు కొన్ని నిమిషాలు ఆలోచన చేసి ఉంటే ఈ రోజు వంశిత ప్రాణంతోనే ఉండేది. అంటే చదువుకునే వయసులో స్టూడెంట్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక ఆసమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.